ఏంట్రా అది? చెవిటివాడు మెషిన్ పెట్టుకున్నట్టు ఎప్పుడు అవేవో చెవిలో పెట్టుకుంటున్నావు. నేను చెప్పేది వినిపిస్తుందా నీకు అసలు? ఒరేయ్ ఏంటమ్మా? ఏంటది చెవిలో ఊరికే? ఇవా అలవాటైపోయిందమ్మా. అలవాటా? అదంతా కాదు కానీ ఇలా రా, నీకు కథ చెప్తా. మన చుట్టాల ఊర్లో ఒక ఇంట్లో తన రెక్కల కష్టాన్ని నమ్మి బ్రతికే ఒక తల్లి ఉండేది. ఇల్లిల్లు తిరిగి పని చేసుకుంటూ తన కొడుకే తన ప్రపంచం అనుకొని బ్రతికేది. అబ్బో, వాడు నీలా కాదురా, ప్రతి ఒక్క పనిలో వాళ్ళమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ ఏ సమస్యలు లేకుండా చాలా సంతోషంగా బ్రతికేవాళ్ళు. ఓకే. అలా కొన్ని సంవత్సరాల తరువాత వయసు మీద పడే కొద్దీ ఆ తల్లి అనారోగ్యం పాలైంది. అమ్మా అమ్మా, ఫోన్ కావాలమ్మా. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్ ఉంది, నాకు ఫోన్ కావాలమ్మా. నా బిడ్డ నోరు తెరిచి ఒక్క వస్తువు కావాలని అడిగితే ఇచ్చే స్తోమత నాకు లేకపాయే. ఈ నెల మందులకు లేకపోతే పోనీలే, వాడికి ఫోన్ కొనియాలా. అయ్యయ్యో, మరి తర్వాత ఏమైంది? ఆ తల్లి ఎంతో కష్టపడి ఒక ఫోన్ అయితే కొనిచ్చింది, కానీ పాప మా పిల్లోడు ఆ ఫోన్కి అంతలా అడిక్ట్ అవుతాడని ఆ తల్లి గ్రహించలేకపోయింది. ఎప్పుడు చూసినా ఎదవ ఫోన్ ఒకటి చేతిలో పెట్టుకొని. ఇంకా ఫోన్ వచ్చిన కాడ నుంచి చిన్నోడు అసలు నాతో మాట్లాడతలేడు, కలిసి ఉంటలేడు, చక్కగా తింటలేడు. అయ్యో దేవుడా, వీడు బతుకేమైపోతుందో. ఇదంతా నా తప్పేనా? నా వల్లనే వీడు ఇట్లా తయారైతున్నాడా? ఈ గేమ్లో ఎట్లయినా బూయా కొట్టాల్సిందే. భగవంతుడా, అమ్మా చిన్న కొంత తడారిపోతుందిరా, కొన్ని నీళ్ళు ఇస్తావా చిన్న? చిన్న వినిపిస్తుందారా? కొన్ని నీళ్ళు ఇవ్వరా? ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జర్ యాడ్ ఉంది. అమ్మా అమ్మా, ఏమైంది లేవట్లేదు? నీకే కష్టం రాకుండా చూసుకుంటానమ్మా. చిన్న ఇటు చూడు. అమ్మా అమ్మా అమ్మా